ఈ వీడియోలో నో గుడ్ డీడ్ తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35-40 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక 3 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. వాళ్ళు స్పానిష్ స్టైల్‌లో ఉన్న ఒక 1920s విల్లానైతే కొందామని అయితే ట్రై చేస్తారు. బట్ 3 ఫ్యామిలీస్ కూడా ఆ విల్లా కోసం పనులైతే చేస్తుంటే వాళ్ళు పడే స్ట్రగుల్స్ ఏంటి? అసలు ఆ విల్లాని ఎందుకు కొందామనుకుంటున్నారు? ఆ విల్లాకున్న సీక్రెట్ ఏంటి? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే నో గుడ్ డీడ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి ప్లేలిస్ట్‌లు అయితే క్రియేట్ చేసి ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి భయ్యా. నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్‌ని అయితే అందులోకి యాడ్ చేయడం జరిగింది. మిగతా ఛానల్స్ లాగా సజెషన్స్ కోసం వీడియోస్ పెట్టి అయితే మీ టైం వేస్ట్ చేయను. ఆ ప్లేలిస్ట్ చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫ్యూ పార్ట్స్ బాగానే అనిపించాయి భయ్యా. అక్కడక్కడ బోర్ కొట్టింది. ఓవరాల్‌గా అయితే ఇట్ వాజ్ యావరేజ్ అని చెప్తా. బట్ ఇది ఒక కామెడీ ఎంటర్‌టైనర్ కాబట్టి కామెడీ పరంగా అయితే అందరికీ ఒకేలా ఉండదు ఇంప్రెషన్ అనేది. నాకు నవ్వు రావచ్చు, మీకు రాకపోవచ్చు. చెప్పలేము. కామెడీ పరంగా అయితే డిఫరెంట్ ఎమోషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ సిరీస్‌లో నాకు నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది భయ్యా. ఏంటంటే ఒక హౌస్‌ని మధ్యలో పెట్టుకొని దాని చుట్టూరు కథ నడపాలి. ఒక 3 ఫ్యామిలీస్ చుట్టూరు నడిపిస్తే ఎలా ఉంటుంది అన్నది ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఐడియా అది బాగా వర్కౌట్ అయిందని చెప్తా సిరీస్‌లో. ఆ హౌస్ చుట్టూరు కూడా మంచిగా ట్విస్టులు రాసుకొని కొన్ని సీక్రెట్స్ అయితే పెట్టుకుంటారు. అదంతా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ కొంచెం డార్క్ కామెడీ ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేశారు. ఆ డ్రామా అంతటిని కూడా డార్క్ కామెడీకి. బాగా హ్యూమర్ కూడా జనరేట్ అవుద్ది ఆ డార్క్ కామెడీ వల్ల. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా మంచిగా అనిపిస్తాయి. మెయిన్‌గా లీసా అండ్ రే రొమానో వీళ్ళిద్దరైతే క్యారెక్టర్స్ భలే ఉంటాయి భయ్యా. అంటే సపోర్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. పర్ఫార్మెన్సెస్ మంచిగా అనిపించడం వల్ల నాకు కొంచెం టైం పాస్ అయితే అయిపోయింది అలాగా. అండ్ విజువల్ పరంగా గానీ, టెక్నికల్ పరంగా గానీ అయితే టాప్ నాచ్ అయితే ఉంది. అదంతా కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. టోటల్ 8 ఎపిసోడ్స్‌లో కూడా అంటే మరీ అన్ని ఎపిసోడ్స్ సూపర్ ఉన్నాయని చెప్పలేను గానీ, ఒక మాదిరిగా బాగానే ఉన్నాయి. అండ్ ఒక 2, 3 ఎపిసోడ్స్ అయితే మీకు బోర్ కొడతాయి అంతే. అంతకుమించి అయితే ఏం ఉండదు. అండ్ నెగెటివ్స్ వచ్చేసి ఇన్‌కన్సిస్టెన్సీ. అంటే ఆ స్క్రీన్ ప్లేలో చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి భయ్యా. ఆ హ్యూమర్‌ని, ఆ డార్క్ థీమ్స్‌ని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయారు. అండ్ వాటిని ఇన్‌కన్సిస్టెన్సీగా అయితే మెయింటైన్ చేస్తారనమాట. కనెక్ట్ అవ్వవు చాలా విషయాలు కూడా. పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. చెప్పాను కదా డ్రామా కదా! సో, బోర్ కొడతాయి అనమాట. ఒకటి 2 ఎపిసోడ్‌లు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఇంకా సిరీస్ అంతా వెళ్ళి కొలిది కూడా ట్విస్ట్‌లు అయితే రాసుకున్నారు కానీ అవి ప్రిడిక్టబుల్ అయితే ఉంటాయి భయ్యా. మరీ గెస్ చేయలేనంత ఘోరంగా అయితే ఏమి ఉండవు గానీ సూపర్బ్ అయితే కాదు. ప్రిడిక్టబుల్ అయిపోతాయి. మీరు తెలిసిపోద్ది ట్విస్ట్‌లు ఏంటన్నది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి కానీ అవి కూడా అండర్ డెవలప్డ్‌గా వదిలేశారు. ఆ క్యారెక్టర్స్‌ని డెవలప్ చేసి మంచిగా స్టోరీకి కనెక్ట్ చేసుంటే బాగుండు అనిపించింది. చాలా క్యారెక్టర్స్ అయితే అండర్ డెవలప్డ్‌గానే ఉండిపోతాయి. అంటే ఒకవేళ ఎవరైనా డార్క్ కామెడీ లవర్స్ ఉంటే ఆ డ్రామాని చూడగలము. ఆ డార్క్ కామెడీ ఉంటే చాలు. మాకు యాక్షన్‌లో, థ్రిల్లర్‌లో ఏమి అవసరం లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూరు నడిస్తే చాలు అనుకుంటే చూడొచ్చు భయ్యా. గివ్ ఇట్ ఎ ట్రై నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. సాలిడ్ వాచ్ అని చెప్తా. డ్రామా లవర్స్‌కి అండ్ డార్క్ కామెడీ లవర్స్‌కి అయితే. మిగతా వాళ్ళందరికైతే నాట్ రికమెండెడ్. పక్కన పెట్టేసుకోవచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.